మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45, 46 ఈ 3 వచనాల్లో 2 ఉపమానాలు ఉన్నాయి. ఈ 2 ఉపమానాలు మనం ఈ రాత్రి నేర్చుకోబోతుంటున్నాం. వాటి యొక్క సారాంశాలు శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనం నుండి 46 వచనాలు చూద్దాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం. మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును ఘనపరిచి ఉపమానాల భావాన్ని మాకు అర్థమైన రీతిలో దేవా పరిశుద్ధాత్మ సహాయం అనేకమైన విషయాలు తెలియపరచు ఆలోచించి మా తండ్రి తగిన నోరు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 8 ఉపమానాలు ఉన్నట్లుగా మనం చూస్తూ. ఈ రాత్రి కూడా గత 4 ఉపమానాలు మనం నేర్చుకున్నాం గత వారాల్లో. ఈ రాత్రి కూడా 5, 6 ఉపమానాలు, అంటే 44 నుండి 46 వచనాల్లో ఈ మిగతా 2 ఉపమానాలు ఉన్నాయి. ఈ ఉపమానాల భావాన్ని కూడా మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 46 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని చెప్పండి. పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. కాబట్టి ఈ పొలము మనం చూస్తుంటున్న ఈ పొలము మరో ఉపమానములో ఏం చెప్పబడుతూ వచ్చిందంటే ఈ లోకానికి గుర్తుగా ఉంది. పొలము ఈ లోకానికి గుర్తు. పరలోక రాజ్యము ఆ పొలములో దాచబడి ఉంది. ఆ పొలములో దాచబడి ఉంది. ఇదంతా మనం వింటున్నప్పుడు దాచబడిన ధనము అని చెప్పారు. ఇది దాచబడిన ధనాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో ఏం చేసినట వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. రెండో ఉపమానంలో మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అంటున్నాడు. అతడు ఆ అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి
తన కలిగినదంతా అమ్మి దానిని కొనును. ఈ రెండు ఉపమానాల్లో మొదటి మనం ఫస్ట్ పైన వర్తమానంలోనేమో భూమి మీద ఉన్న ఆయన రాజ్యమై ఉన్న ఆయన ప్రజలను గురించి మాట్లాడుతుంది. ఆ వెదకేది ఎవరంటే ఆయన్ను కనుగొనిన వారు. రెండవ ఉపమానంలో వర్తకుడు యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా మనకు కనపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నట, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యములు, ఆ అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని, ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. పోయి తనకు కలిగినదంతా అమ్మి దాని కొనేను. ఆ ముత్యమును కొన్నాడు, తనకు కలిగినదంతా అమ్మి కొన్నాడు. ఈ రెండవ ఉపమానంలేమో వర్తకుడు ఏం చేశాడంటే తన కలిగినదంతా కనుగొన్న ముత్యానికి తన కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడు. ఆ ముత్యాన్ని ఏం చేసినట్ట, తన కలిగినదంతా అదంతా అమ్మి దాన్ని కొన్నాడంట. పైన చెప్పబడిన ఉపమానములనేమో ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తను కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనేను. ఇక్కడ పొలమును కొంటున్నట్లుగా పై ఉపమానంలో ఉంది. కిందేమో కనుగొనబడిన అమూల్యమైన ముత్యాన్ని ఈ వర్తకుడు కొన్నట్లుగా కనపడుతుంది. మొత్తానికి ఇందులో ఉన్న సారాంశం మనకి ఏమర్థమవుతుందంటే, ఆయన మనల్ని కొన్నాడు. ఎవరు కొన్నారు? యేసు ప్రభువారు మనల్ని కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడంట? తనకు కలిగినదంతా ఇచ్చి కొన్నాడు. కలిగినదంతా ఇచ్చి ఏం చేశాడంట? కొన్నాడు. ఇంకేం లేదు ఆయన దగ్గర. తన కలిగినదంతా అంటే ఏముంది? భూమి మీద ఉంటున్న కనిపించే ఈ పదార్థంలో నుండి పుట్టిన ఈ మనిషి శరీరం, ఆ మనిషిలో ఉన్న ఆత్మను, ఈ వ్యక్తిని కొనాలంటే యేసుక్రీస్తు ప్రాణమే దానికి వెలగా కనపడుతుంది. ఇంకా వెండి బంగారాలు, వెలగల ముత్యాలు దానికి సరిపోవు అంట. చూడండి, వాటికి సరిపోవంట. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో అవేవి సరిపోవు. యోబు గ్రంథం 28వ అధ్యాయం. పదైదొచ్చుడు చూద్దాం. సువర్ణము దానికి సాటి అనేది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓపీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. సరిపోవు. ఎత్తకూడదంటే అర్థం ఏంటి? ఇంకా దానికి సరిపోవు అని. ఇంకా కాబట్టి ఇది కొనడానికి సరిపోదు. అలాంటి క్రయము ఆయన దగ్గర ఉంది. ఓకే, అది ఎలాంటిదంటే అది చాలా ప్రశస్తమైంది, చాలా అమూల్యమైంది. అది ఎలాంటిదంట? చాలా ప్రశస్తమైంది, చాలా అమూల్యమైంది. దేవుని జ్ఞానం. మొదట దేవుడు మనల్ని కొన్నాడు. ఆయన వెల ఇచ్చి కొన్నాడు. ఎంత వెల ఇచ్చిండు? యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఎంత వెల ఇచ్చిండు? తన కలిగినదంతా ఇచ్చిండు. ఎంత కలిగింది ఆయనకు? యోహాను సువార్త 19వ అధ్యాయం 34 వచ్చిన. సైనికులలో ఒకడు ఆ ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును
నీళ్లును కారినాయి. చాలు. ఇందులో ఉంది చూడండి, ఈట తీసుకొని సైనికుడు ఏం చేసాడు, యేసుప్రభు ప్రక్కలో పొడిచినట్టు, ఈ గుండెల్లో పొడిచాడు. అంటే ఈ సైడ్ పక్కన పొడిస్తే అది పోయి గుండెకు తగిలింది. ఆ గుండెల్లో ఉండే రక్తమంతా, శరీరంలో ఉన్న బాడీలో ఉన్న రక్తమంతా కొరడా దెబ్బలతో పోయింది. ఇంకా చేతుల్లో కాళ్ళల్లో ఉండే మేకులతో కొట్టబడినప్పుడు ఆ రక్తం కూడా పోయింది. తలలో ఉంటున్నదంతా కూడా ఆయన కిరీటం పెట్టినప్పుడు అదంతా పోయింది. ముళ్ళ కిరీటం పెట్టింది ఆయన యేసుప్రభు. ఇక గుండెల్లో ప్రవహించే ఆ రక్తము కూడా ఉన్నదంతా కూడా ఈటి పొడుస్తానే మొత్తం మారిపోయింది. చివరిలో ఏమొచ్చిందంట? నీళ్లు వచ్చినాయి. రక్తము మరియు నీళ్లును. రక్తమంతా వచ్చిన తర్వాత లాస్ట్ ఏమొచ్చింది? నీరు వచ్చింది. ఇక లేదు ఇంకా రక్తం. శరీరంలో, బాడీలో కొంచెమైనా కూడా రక్తం లేదు. అంటే మొత్తం రక్తమంతా మన కోసమే ఆయన ఇచ్చాడు. ఆయన శరీరంలో ఉండే యవన వయసులో, యేసుక్రీస్తు ప్రభు యవన వయసులో ఉంటున్న రక్తమంతా మన కొరకు దారపోసిండు. ఆయన మన కోసం దారపోసినాడు. ఒక్క బొట్టు కూడా తన శరీరంలో ఉంచుకోలే. ఉంటున్నారా? ఆ రక్తమంతా మనకిచ్చిండు. ఇచ్చి మనల్ని ఏం చేసిండు? కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీ రక్తం ఇచ్చి అనే మాట ఉంటుంది చూడండి. కొంటివి అని ఉంటుంది. చదవండి. త్వరగా. ఐదో అధ్యాయం 10వ వచనం ప్రకటన. ఆ పెద్దలు నువ్వు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేసితివి అని పెద్దలు ఆరాధిస్తున్నారు. ఆయన కొన్నడు, రక్తమిచ్చి కొన్నడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో కూడా దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చినట్టు రక్తంతో సంపాదించుడు సంఘాన్ని. అది చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, చాలు, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. సంపాదన అంటే చెప్పండి, సంపాదన అంటే ఏంటి? కష్టపడి సంపాదించింది కదా. ఎండకు, గాలికి, చెమట కార్చి ఉంటున్నారా? పని చేస్తూ ఉంటే ఎండకు, గాలికి రక్తం అంతా కూడా ఏమైంది? ఖర్చు అయిపోతూ ఉంటుంది. మన పెట్రోల్కు బండి ఎట్లా ఖర్చు అవుతుందో, బండికి పెట్రోల్ ఎట్లా ఖర్చు అవుతుందో, డీజిల్ ఎట్లా ఖర్చు అవుతుందో నడిచే కొద్ది మన బాడీలో కూడా రక్త శాతం ఏమైంది? ఖర్చు అవుతా ఉంటుంది. అలాగే ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఏం చేసిన? సంపాదించినాడు. ఎంతో కష్టపడినాడు ఆయన, ప్రయాసపడినాడు. ఆయన మన కోసము రక్తం కార్చినాడు. ఆయన మరణించి సమాధి చేయబడినాడు. 3వ దినమున తిరిగి లేచినాడు. అంతకుముందు ఆయన మన కొరకు రక్తమంతా కార్చినవాడు. ఆయన ఆ రక్తాన్ని కార్చి ఏం చేసిండు? కొన్నాడు. రక్తాన్ని కార్చేయమన్నాడు, కొన్నాడు. పౌలు ఏమంటాడంటే, ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. కొరింథీ రాసిన పత్రికలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము
19 వచ్చిన చూద్దాం, 20 వచ్చిన కూడా 19-20 వచ్చిన. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నివసించిన పరిశుద్ధాత్మకు ఆలయం ఉండదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు కొనబడిన వారు, విలువ పెట్టి కొన్నడు ఆయన మిమ్మని. మీరు మీ సొత్తు కాదిక. ఈ దేహాన్ని ఆయన కొన్నడు. దీన్ని ఎలా కొన్నాడట? అమూల్యమైన ముత్యము, అమూల్యమైన ముత్యమును వెదికి కనుగొన్నట్లుగా దానికోసము తనంతా ఏం చేసినట? చెప్పండి, ఏం చేసినట? అంతా మన కోసం ఇచ్చి కొన్నాడు ఆయన. ఈ లోకములో ఎంతో సంపద ఉంది. ఈ లోకములో వెండి బంగారాలు ఉన్నాయి. భూమి లేకపోతే ఎంతో సంపద ఉంది. బొగ్గుంది, రాగి ఉంది, ఇనుము ఉంది, ఇత్తడుంది, బంగారు ఉంది, వెండి ఉంది, అన్ని లోహాలు, డీజిల్, పెట్రోల్ అంతా భూమి కింద ఏముంది? భూమిలో సంపద ఉంది. దీనంతా ఇడిచిపెట్టి ఎవరిని కొనడానికి వచ్చిండు ఆయన? మనల్ని కొనడానికి వచ్చిండు. ఎవరిని కొనడానికి వచ్చింది చెప్పండి? మనం దేన్ని కొంటున్నాం? మనం దేన్ని కొంటున్నాం? బంగారు, కనిపించే బంగారు, వెండి, ముత్యాలు కనిపించేవి అవి కొంటున్నాం మనం. ఆయనేమో మనల్ని కొంటే, మీరేనా నాయన ముత్యములు నాకు, మీరే నాకు చాలా విలువైన ముత్యములు లాంటి వారు, ఓఫీరు బంగారు కంటే కూడా శ్రేష్టమైన వారు మీరు నాకు అని తన ప్రాణమంతా ఆయన మన కోసం ఇస్తే మనమేమంటున్నాం? నేను కాదు, ఈ కనిపించే నా కాళ్ళ కింద ఉండే బంగారే నాకు శ్రేష్టమైందని కళ్ళకు అద్దుకుంటాడు. ఇది చూసినా? బంగారు ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు లేరంటరా? బీరువాలో పెట్టి ఉదయం సాయంత్రం రమ్మా లక్ష్మీదేవమ్మా అని తింటున్నారా? ఆ బంగారుని మన కాళ్ళ కింద పెట్టిండు ఆయన. ఆ బంగారుని ఎక్కడ పెట్టిండు? మన కాళ్ళ కింద పెట్టిండు. మనము దానిపైన ఉన్నాం అంటే అర్థం ఏంటి? వాటికంటే మనము శ్రేష్టమైన వారు. ఇంకేమంటాడు? అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పక్షుల కంటేను, జంతువుల కంటేను, భూమిలో ఉన్న సంపద కంటేను మనం ఎవరము చెప్పండి? శ్రేష్టమైన. ఎవరికి? దేవునికి, ప్రభువుకు, మన సృష్టికర్తకి. ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు భూమి మీదికి. అపొస్తలుల కార్యములు 19:10 నశించిన దానిని, ఏం నశించిన దానిని అంటున్నారు. ఏమి నశించిందంట? దానిని అనే పదాన్ని ఎందుకు వాడాడు? లూకా సువార్త 19:10. చదవండి. నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు. దేనికోసం వచ్చినట్టు ఆయన? నశించిపోయేదాని అంటున్నాడు. ఏందది? ముత్యముల కంటేను, బంగారు కంటేను, లోహముల కంటేను, భూమిలో దొరికే సంపద అన్నిటికంటేను చెప్పండి మనం ఎవరమంట? ముత్యము లాంటి వారం. ఆయనకి అమూల్యమైన ముత్యమల. ఒక పాట కూడా జీవనికి తెలియమని ఆరాధన పాటల్లో మాట. ఆయన ఏం చేసింట? ఆ అమూల్యమైన దానిని కొన్నావు. ప్రభువా నీ గొప్పతనము అనే పాట. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా.
స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. ఈ సంపద అంతా ఎవరి కోసమంట? మానవుని కొరకు దీనంతని సృజించిందంట. వింటున్నారా? మానవుని కొరకు ఇదంతా సృజించిండు దేవుడు. సరే, ఈ ప్రకృతి అంతా ఎవరి కోసము? మన కోసం. మనం ఎవరి కోసం? మనం ఎవరి కోసం? అదే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అంటే మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు అయినప్పుడు నా ఇష్టం అని ఎట్లా వస్తుంది? నా ఇష్టము, నా డబ్బు, నా ఆరోగ్యము, నా నోరు ఎట్లయినా మాట్లాడుతుంది, నా కన్ను ఎట్లయినా చూస్తుంది, నా చెవి ఏదైనా వింటది, నా కాళ్ళు ఎక్కడికైనా పరిగెడుతుంది, నా చేతులు దేన్నైనా ముట్టుకుంటుంది, నా మనసు ఏమైనా ఆలోచిస్తుంది అని ఉండకూడదు. అంటే మనం ఎవరమి? ఆయన సొత్తు. ఆయన విలువైన ముత్యముగా ఆయన మనల్ని కొన్నాడు. ఇంకో చరణం ముందు చూడు, విలువగు ముత్యము కొన్నావు అని. 3వ చరణంలో ఏముంది? సృష్టిని చేసిన శక్తి కంటే కూడా పాపికి రక్షణ ఎంత గొప్పదట? గొప్పది. ఆ పాపికి ఇచ్చే రక్షణ చాలా గొప్పది. ఆయన ఏం చేసినట? తన దగ్గర ఉన్నదంతా అమ్మి పాపిని ఏం చేసినట? కొన్నాడు ఆయన. పాపికి ఇచ్చే రక్షణ చాలా గొప్పది. అందుకే ఇప్పుడు ఈ 2 ఉపమానాలలో ఆయన మనల్ని కొనే వెల గొప్పదిగా కనపడుతుంది. ఆయనకు మనము గొప్పవారు కనపడుతున్నాము. అంటే అది విలువైన ముత్యముగా ఆయన మనల్ని కొంటున్నాడు. తర్వాత మొదటి 44వ వచనంలో ఉపమానంలోనేమో ఒక మనుషుడు కనపడుతున్నాడు. దాంట్లో ఏముంది చెప్పండి? పొలములో దాచిన ధనం. ఈ ధనము దేని గురించి మాట్లాడుతుందంటే ఆయన సర్వ జ్ఞానమును గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతుంది. కొలసి 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఎక్కడుందట? ఆయనలో గుప్తములై ఉన్నవి అని చెప్పండి. ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? చెప్పండి? ఆయనను కొనాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆయన్ని కొనడం అంటే ఏంటి? మన డబ్బు సరిపోదు. ఇప్పుడు ఆయన్ని కొనడం అంటే అర్థం ఏంటి? అందుకనే పౌలు ఏమన్నాడు, లేకపోతే మీకా ఏమన్నాడు, ఇప్పుడు మనం ఆయన్ని సంపాదించుకోవాలంటే ఏమిచ్చినా కూడా సరిపోదు, వెల సరిపోదని మీకా అన్నాడు. పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7-8 వచనాలు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 7-8 వచనాలు. ముందు 9 వచనం. క్రీస్తును ఏం చేయాలంట? సంపాదించుకొని. చూడండి, క్రీస్తును సంపాదించుకోవడానికి ఇప్పుడు 7-8 వచనాలు చదవండి. 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరమైనవి, నాకు శ్రేష్టమైనవి, నాకు మరి ముఖ్యమైనవి, నాకు శ్రేష్టమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం, అంటే క్రీస్తును సంపాదించుకోవడానికి,
క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నాకు కలిగినవన్నీ నష్టపరుచుకుంటున్నాను. వింటున్నారా? కలిగినవన్నీ కూర్చుకోవడంలే, నష్టపరుస్తున్నా. సామెతలు ఏమంటాడు? నా కుమారుడా, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకో. ఎవరు ఆ జ్ఞానం? యేసుప్రభు. ఆ జ్ఞానం ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభులు ఏమున్నాయి? కొలస్సీ 2:3 బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలున్నాయి ఆయన దగ్గర. అందుకే సంపాదించుకోవాలి, ఆయన దగ్గరికి పోవాలి, వాటన్నిటి మనం సంపాదించుకోవాలి. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన ఏం చేసినట్ట? మనల్ని తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. విలువైన ముత్యముగా ఉన్న దానిని ఆయన ఏం చేస్తుంటే తన కలిగినదంతా అమ్మి కొన్నాడు మనల్ని. ఆయన ఏమి ఉంచుకోలేదు, ఏమి ఉంచుకోలే ఆయనకంటూ. ఆయనకంటూ ఏమి ఉంచుకోలేదు, ఆయనకంటూ ఏమి ఉంచుకోలే. మొత్తాన్ని మన కోసమే ఆయన ఖర్చు పెట్టేసి. ఏంటి ప్రభు? దూతలు అడిగినప్పుడు దూతలు, ఏం ప్రభువా మొత్తం అంతా ఇచ్చేసినావు, నీకు ఇంకేం లేకుండా మొత్తం ఇచ్చేసినవే, అసలు ఏముంది వాళ్ళ దగ్గర? మనుషుల దగ్గర ఏముంది? ఒక్కడు కూడా యథార్థవంతుడు కాదు, మాట మీద నిలబడ్డు, అసలు మంచోడే కాదు ఒకడు కూడా. వాళ్ళల్లో నీతి లేదు, వారు నోటితో బొంకేవారు, హృదయమందు తప్పిపోయేవారు. అసలు వాళ్ళ మీద ఏంటి నీ ప్రేమ? ఏంది? రాత్రింబవళ్ళు నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధిస్తున్నామే, నిన్ను స్తుతిస్తున్నామే, మాకంటే ఎక్కువ వాళ్ళ మీద ఏంటి నీకు ప్రేమ? వింటున్నారా? దూతలు ఆయన ఇలా ప్రశ్నించిననుకో, ఆయన ఏమని సమాధానం ఇస్తారు చెప్పండి? వారెవరు? నాలోని భాగము వాళ్ళు. ఎవరు? నాలో భాగం, నా హృదయం అంటిన వారు, నా హృదయములో భాగం వాళ్ళు. వాళ్ళకు నొప్పి కలిగితే నాకు కలుగుతుంది నొప్పి. వింటున్నారా? వాళ్ళు ఏడిస్తే నేను ఏడుస్తా, వాళ్ళు బాధపడితే నాకు బాధ. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు హింసిస్తా అంటే? క్రైస్తవులు హింసిస్తుంటే. అందుకనే ఈ పాడైపోయిన మనిషిని, నాశనమైపోయిన ఈ మనిషిని, మట్టిలో దాచబడి మట్టిలో మట్టి కలిసిపోవలసిన ఈ మనిషిని ఒకరోజు ముత్యముగా ఆయన తీసుకోబోతున్నాడు. పునరుద్ధానము. ఇప్పుడు మనల్ని కొన్నాడు ఆయన, రక్తం ఇచ్చి ఏం చేసిండు? మనల్ని కొన్నాడు. ఒకరోజు ఈ బాడీని మహిమా శరీరముగా మార్చుకొని ఈ మట్టిలో నుండి ఆయన తీసుకోబోతున్నాడు. మాణిక్యం, మట్టిలో మాణిక్యం. మనల్ని ఎట్లా చూస్తున్నాడు తెలుసా? ఆయన మట్టిలో మాణిక్యం లాగా చూస్తున్నాడు. మనమైతే ఆయనను ఎలా చూస్తున్నాం చెప్పండి? మనమైతే ఆయన ఎలా చూస్తున్నాం చెప్పండి? ఏదో ఆపదల మొక్కలోడు అంతే. ఆపద మొక్కలోడు. ఆపద వచ్చినప్పుడే ఆయన కావాలా. అయ్యా దేవా బాధలు వచ్చినాయి, అయ్యా ఎక్కడున్నావు ప్రభా, ఇంకా ఎక్కడ లేని బాధ. ఈ భక్తి చూపిస్తాం. ఆ రోజు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడ లేని భక్తి చూపిస్తున్నారు. ఆ రోజు కష్టాలు వచ్చినప్పుడు, ఆ రోజు బాధలు వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తిని చూపిస్తాం. ఓ వినయం చూపిస్తాం. ఓ ఇంకా ఆ రోజు ఎంత భక్తుడో అనిపిస్తుంది కదా. మళ్ళంతా సమృద్ధిగా ఉందనుకో, ఏమయ్యా ప్రార్థనకు రావు, ఒక పూటన్న వచ్చిపోతేమంటే సమయం లేదు. దేనికి? వ్యాపారాలకి, బిజినెస్లకి, ఇంటికాడ టీవీ దగ్గరైనా సమయం ఉంటుంది, కానీ దేనికి ఉండదు? దేవుని దగ్గరికి రావడానికి సమయం ఉండదంట. దేవుని దగ్గరికి రావడానికి
సమయం ఉండదు. దేవుని దగ్గరికి రావడానికి సమయం ఉండదు. కాబట్టి మనమేమో ఇలా అయితే, ఆయనేమో మన మీద ఎన్ని కలలు కంటాడు అంటున్నారా? ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇంకా లోకంలో ఈ ప్రపంచమంతా ఒక పక్క పెట్టినా, ప్రపంచ గోళం, ఈ భూగోళం అంతా ఒక పక్క తక్కెట్లో పెట్టి మనిషిని తీసుకెళ్ళి ఈ తక్కెట్లో, ఈ పక్క పెట్టి తక్కెట్లో, వింటున్నారా, నాకు వీళ్ళే కావాలంటాడు ఆయన. నాకు ఎవరు శ్రేష్టమైన వాళ్ళు? నాకు ఇదో ఈ మనుషులే చూడు. ఎందుకు? తన స్వరూపమందు తన పోలికలో మనల్ని సృజించుకున్నాడు గనక. అంతేకాదు, ఎప్పటి నింటో లక్షల కోట్ల సంవత్సరాల నుండి, ఈ భూమి పుట్టక ముందుటి మనము ఆయన ఆలోచనలో ఉన్నవాళ్ళం. ఎప్పుడున్న వాళ్ళం? ఈ భూమి పుట్టక ముందే ఆయన ఆలోచనలో, ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళం. మన విషయం ఎన్నో కలలు కన్నాడు, మన విషయమై ఎన్నో కలలు కన్నాడు, ఎంతో క్రైమ్ చెల్లించిండు. మరి మర్చిపోతాడా? చెప్పండి, మర్చిపోతాడా? ఒక ఆయన పొలాన్ని అమ్ముతూ వాళ్ళ స్వాధీనం చేసేటప్పుడు ఆ పొలం మీద పడి బాదుకుంటాడు. ఎందుకు? ఇన్ని సంవత్సరాలుగా ఈ పొలం నన్ను పోషించింది, పంట ఇచ్చింది నాకు. ఇన్ని సంవత్సరాలుగా ఈ పొలం నాకు పంట ఇచ్చింది. ఈరోజు నా చేతిలో నుండి నా అప్పులు కారణం, నాకున్న దరిద్రత కారణంను బట్టి ఏమైతుంది, దీన్ని ఇయాల్సింది వస్తుంది. బాదుకుంటాను దాని కోసం. ప్రభువు కూడా మన మీద ఎంత ప్రేమో, ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు, ఎంత ప్రేమయో నాపై వర్ణించలేను ప్రభు. ఎంతో గొప్పది ఆయన మన మీద ఉన్న ప్రేమ. మొదటి ఉపమానం ఏం చెప్తుందంటే, ఆయనను సంపాదించుకోవడానికి, ఆయన కోసం బ్రతకడానికి నాకున్నదంతా వ్యయపరుచుకుంటున్నట్టు పౌలు గారు. చదువు నా మాట, ఫిలిప్పీ 3:7-8 వచనాల్లో. ఆయనైతే మన కొరకు సమస్తాన్ని ఇచ్చిండు, సమస్తాన్ని ఇచ్చి కొన్నాడు. తనకు ఏమి దాచుకోకుండా, ఏదన్నా నాకు లాభకరమైనది ఏదైనా ఉంది అంటే, వింటున్న యేసు ప్రభు వారు, నాకు ఏదైనా లాభకరమైనది శ్రేష్టమైనది ఉంది అంటే మీరే అన్నాడు దేవుడు. వింటున్నారా? ఏదైనా నాకు గొప్పది, వెండి బంగారుల కంటే ఏదైనా గొప్పది ఉంది అంటే మీకంటే గొప్పది నాకు ఏది లేదు నాయన అంటాడు దేవుడు. నాకు మీరే కావాలి, నాకు మీరే కావాలి. నేనెందుకు కావాలి ప్రభువా? నేను పనికిమాలను కదా, నాలో నీతి లేదు కదా, యథార్థత లేదు కదా, మంచితనం లేదు కదా. నీకోసం రక్తం కార్చిన, నీకోసం ప్రాణం పెట్టిన, నాకు కలిగినదంతా నీ కొరకు శిలువలో చివరి బొట్టు వరకు రక్తం కార్చి నిన్ను కొన్నా. నిన్ను బాగు చేస్తా. నేను ఏం చేస్తానంట? బాగు చేస్తా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినట్టు 107వ కీర్తన 20 కాబట్టి ఆయన కొరకు మనల్ని బాగలేని చెడిపోయిన మనల్ని కొని బాగు చేసుకొని ఆయన కండ్ల ముందు మనల్ని ఉంచుకోవాలని ఇష్టపడినవాడు దేవుడు. కాబట్టి ఆయన మీద మనకున్న ప్రేమ ఎంత అంటే పౌలు గారు చెప్తున్నాడు. చూద్దాం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో. త్వరగా. ఆయనను ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తున్నా? నష్టంగా ఉంచుకుంటున్నా. అది నాకు పదవులా, నాకు పేరా, నాకు పదవులా, లేకపోతే నాకున్న ఘనతన, నాకున్న సంపదన, వింటున్నారా? దీనంతా ఏం చేస్తున్నా? నష్టంగా ఎంచుకుంటున్నా. నేను ఆయన సంపాదించుకోవడం. వింటున్నారా?
ఆయన్ని సంపాదించుకోవడానికి ఏం చేయాలి? యేసుప్రభు అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుండి 39 వచనాల్లో, నాకంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను. చదివిన మాటని మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు త్వరగా. నాకు పాత్రుడు కాడు. ఎంతగా ఆయన ప్రేమించాలంట? మనం ఎంతగా ప్రేమించాలా? తల్లి కంటేను, తండ్రి కంటేను, పిల్లల కంటేను, స్నేహితుల కంటేను, బంధువుల కంటేను ఎక్కువ మొదటి స్థానంలో ఉన్న ప్రేమ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇవ్వాలి. ఎందుకు? ఆయన మనకు అట్లా ఇచ్చిండు. ఆయన మనకిచ్చిండు అట్లా. అందుకనే ఇంకా ఏమంటున్నాడు లేకపోతే మార్కు సువార్త చూద్దాం 10వ అధ్యాయం 28వ వచనంలో, ప్రభువా సమస్తం విడిచిపెట్టి నిన్ను ఎమ్మడిస్తున్నాం కదా, మాకు ఏముంది ఆడా? పేతురు అడుగుతాడు, ఏముంది మాకు? మత్తయి సువార్త మార్కు సువార్త 10:28. సమస్తం విడిచిపెట్టినాం కదా, నిన్ను ఎమ్మడించడం ద్వారా మాకేం ప్రయోజనం ఉంది? ఈ బేరం ఆడుతున్నాడు ఆయన. ఏం ఆడుతున్నాడు? ఒకవేళ యేసుప్రభు ఏమని ఉండాలా? పేతురు నీ కోసం రక్తము కార్చబోతున్నా కదా, నీకోసం నా ప్రాణాన్నే నీ కోసం ఇస్తున్నా కదయ్యా. ఒకవేళ అన్నింటి ఈయన ఏమైపో అంటున్నారా? కొన్ని మాటలు ప్రభు అలా సూటిగా చెప్పలేకపోయాడు వాళ్ళకి. ఎందుకు? భరించలేరు. వింటున్నారా? ఆ మాటను తట్టుకోలేరు వాళ్ళు. నీ కోసం నేను అంతా ఇచ్చిన కదయ్యా, నా కోసం దీన్ని నష్టపరచుకోలేవా? నా కోసం నువ్వు ఇవ్వలేవా? నీ సంపాదన ఇవ్వలేవా? నీ కష్ట జీతంలో భాగం ఇయ్యలేవా? నీ ఆరోగ్యము నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా కోసం నువ్వు ప్రయాస పడలేవా? నీవు అన్ని సమస్తం నీకున్నప్పుడు నా కోసం కన్నీరు కార్చలేవా? నా కోసము నువ్వు ప్రాణం పెడతావా అని కూడా శిష్యులను అడుగుతూ వచ్చిండు ఆయన. ఎస్ ప్రభు, అందుకని శిష్యులు ప్రాణం పెడుతూ వచ్చింది. నీకంటే నాకేముంది ప్రభు లోకంలో? నీకంటే నాకేముంది ప్రభు లోకంలో? ఆసాపు కుమారులు అన్నారు చూడండి, 75వ కీర్తన 25వ వచనం. ఇదేనా? 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకొద్దు ప్రభువా. ఈ స్టేజ్కి రావాలా? నీవే నాకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఇంకా నాకు అంతకంటే ఇంకేం కావాలో చెప్పు? అంతకంటే నాకేం కావాలా? నీకంటే నాకు గొప్పది మరొకటి లేదు. నీకంటే నాకు గొప్పది మరొకటి లేదు. ఈ సత్యం ఎరిగిన వారు ప్రభు కోసం ఏ త్యాగమైనా చేస్తున్నాడు. బైబిల్ సంచి తగిలించుకోయంటే సిగ్గంట. ఎవరికి? దేవుని పిల్లలకి. బైబిల్ పట్టుకోయా, బైబిల్ సంచి తగిలించుకో, ఏం సిగ్గు? మరి ఆయన సిగ్గుపడలేదే నీ కొరకు? సిగ్గుపడడా? గొప్ప సమూహం ముందు ఆయనను గుద్దుతా ఉన్నారు, ఉమ్మేస్తున్నారు, సిలువేసి మోపిస్తా ఉన్నారు. సిగ్గుపడలేదే? సిగ్గుపడడా? నీకోసం రక్తం గాల్చేటప్పుడు ఆయన అవమానం అని అనుకోలేదే? ఉమ్మేస్తుంటే అవమానం అని అనుకోలేదే? ఈరోజు బైబిల్ సంచి తగిలించుకోవడానికి సిగ్గా? బైబిల్ పట్టుకొని ప్రజల ముందు ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇచ్చుటకు సిగ్గా? అందుకే యేసుప్రభు అన్నాడు, ఆయన ఏం చేయాలంట? ప్రజల ముందు ఆయనను ఒప్పుకోవాలంట. ఎవడైతే ప్రజల ముందు నన్ను ఒప్పుకుంటాడో వారిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ప్రజలందరి ముందు ఏం చేయాలా? హింసించబడినప్పుడు మీరు ధన్యులు. నన్ను ఒప్పుకున్నవాడు ధన్యుడు. వింటున్నారా? ప్రభు నీ కోసం సమస్తాన్ని ఇచ్చిండు కదా. నువ్వు ఇవ్వలేవా? నువ్వు ఖర్చు పెట్టలేవా? నీ అవమానమును ఖర్చు పెట్టలేవా? నీ సిగ్గును ఖర్చు పెట్టలేవా?
చెయ్యి పక్క పో అంటే పోవాయి. నా ప్రభు కంటే నాకు గొప్పగా ఏముందండి? ప్రభు కంటే నాకు గొప్పగా ఏముంది? ప్రభువును ప్రకటించడం. పౌలు గారి యొక్క తీర్మానం ఏంటి? తనకు కలిగినదంతా ఏం చేస్తున్నాడంట చెప్పండి? తనకు కలిగినంతా ఏం చేస్తున్నాడంట? నష్టపరుచుకుంటున్నాడంట. నష్టపరుచుకుంటున్నాడు. నాలో ఉన్న అహము, నాలో ఉన్న అహంకారము, నాలో ఉన్న ఏంటున్నారా గర్వము, అసూయ, పగ, ద్వేషము, దాన్ని అంతటిని చంపుకొని నష్టపరుచుకుంటున్నాడు. నాకున్న పదవులు, నాకున్న పేరు, నాకున్న అంతస్తులు, నాకున్న గౌరవములన్నీ ఏం చేసినా నష్టపరుచుకొని బూడిదలో కూర్చున్నా అనే స్థాయికి రావాల. బూడిదంటే తగ్గింపుని గురించి మాట్లాడుతుంది. గోనె పట్ట బూడిద అనే దేని గురించి మాట్లాడుతుంది? తగ్గింపు, పశ్చాత్తాపం గురించి, తగ్గింపుని గురించి మాట్లాడుతుంది. ఆ స్థితిలోకి రావాలి. ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాంటి స్థితిలోకి ప్రభు కోసము ప్రభును సంపాదించుకునే విషయములో నువ్వు నష్టపరచుకోవడానికి ఇష్టపడడం లేదంటే ప్రభు ప్రేమ నీకు అర్థం కావడం లేదు. ప్రభు ఎవరో నీకు అర్థము కావడం లేదు. యేసు ప్రభు వారు నీకు సమస్తం ఇచ్చిండే. యేసు ప్రభు వారు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించిండే. నీవు ఇవ్వలేవా? ఆయన కోసం సమయం ఇవ్వలేవా? ఆయన గురించి ప్రకటించలేవా? ఆయన గురించి సాక్షిగా బ్రతకలేవా? ప్రజల ముందు, సమాజంలో, నీ కుటుంబంలో ఆయనకు సాక్షిగా, ప్రతినిధిగా బ్రతకలేవా? యేసు ప్రభువా, ఈ దినము నుండి నేను నీకోసం సాక్షిగా బ్రతుకుతా. నీకోసం నేను ఏమైనా చేస్తా ప్రభువా. నిన్ను ప్రకటిస్తా. నీకోసం నా కష్టార్జితం అంతా హెచ్చిస్తా. నా సమయాన్ని నీకోసం ఇస్తా. నాకున్నదంతా నీకోసం ఖర్చు పెడతా ప్రభువా. ఒక యవనస్తుడు అలాగే అన్నాడు. చూడండి, అంటే ఈ భూమి మీద ఉంటున్నది సంపద ద్వారా పరలోకాన్ని సంపాదించుకోలేదు. మత్తయి సువార్తలో యవనస్తుడు అన్నాడు, 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19:21-26 వచనాలు ఉంటాయి. దీనంతటిని అమ్మి బీదలకి ఇమ్ము అంటాడు. అది ఏంటంటే భూమి మీద ఉంటున్న శరీర స్వభావం గురించి మాట్లాడుతుంది. చదవండి 19వ అధ్యాయం మత్తయి సువార్త. పంతొమ్మిదో అధ్యాయం 21వ వచనం. నీ ఆస్తిని అమ్ము అంటే నీకు కలిగిందంత ఏం చేయాలా? అమ్మేసేయి, నష్టపరచుకో. ఎంతో మంది అండి గొప్ప గొప్ప సేవకులు తమ ఆస్తులను విడిచిపెట్టి సేవ కొరకు వచ్చారు. ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డారు. కురేన్ అంకుల్ గురించి నా సాక్ష్యం, ఆంటీకున్న బంగారు తండ్రి ఉండేదంట. బంగారు అంతా తెచ్చి బాక్సులు వేసేసి, బంగారు కంటే శ్రేష్టమైన వాడు ప్రభువా నువ్వు, ఎందుకంటే నాకు ఇంకేం కావాలి. అందుకే ఆంటీ చనిపోయిన తర్వాత కడపలో ఉన్నప్పుడు కురేన్ గారు బిడ్డ చనిపోయింది, ఆంటీ కూడా చనిపోయింది. ఒక్కడే మిగిలిపోయాడు. తనకున్నవన్నీ ఏం చేసింటే సామాన్లు, ఫ్రిడ్జ్ అయితే, తర్వాత ఇంట్లో వాడుకునే ప్రతి బీరువాలు అన్నీ కూడా పేద ప్రజలకు పంచింది ఆయన. ఇంకా నాకేం కావాలా? బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న బీరువా, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఒక చిన్న మంచం, పండుకోవడానికి మంచం కావాలా? ఓ పరుపు, బెడ్షీట్, అంతకంటే ఏం కావాలి చెప్పండి? అన్ని ఖాళీ చేసేసి హెబ్రోన్కి వచ్చిండు ఆయన. గొప్ప సాక్ష్యం ఆయన. ఎంతోమంది సేవకులు, గొప్ప సేవకులు. దైవప్రసాద్ అని అన్నాడు, మన దగ్గరికి వచ్చిండు కదా, రాలేదు, మనం మీటింగ్ వస్తాడని మనం ఉన్నాం కానీ బాగాలేక రాలేదు అన్న కూడా ఏం చేసిండంటే, వాళ్ళది ఇక్కడ భీమవరం అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్. వాళ్ళ ఆయన జడ్జి అంట. వాళ్ళ ఆయన ఎవరు? జడ్జి. బాగా సంపద, డబ్బు ఉంది, మంచిగా దండిగా ఉంది, బాగా సంపాదించిన, ఆస్తులు బాగా దండిగా ఉన్నాయి. వాళ్ళ కమ్మ కుటుంబం నుండి వచ్చిండ్రు. హిందువులు, పక్క విగ్రహారాధికులు. ఒక్కడే కుమారుడు, మిగతా ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కడే కుమారుడు.
దేవుడు ఆయనను రక్షించిన తర్వాత, ఆయన ప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళ నాయన అన్నాడంట, నీకు ఇదో ఈ ఆస్తులు కావాలంటే నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టు. ఒక్కడే కదా, ఇంకెవరికి ఇస్తాడు తండ్రి ఆస్తులన్నీ? సంపద డబ్బంతా ఎవరికి ఇస్తాడుగా? కుమారునికే కదా, వారసునికి రావాలి కదా. వాళ్ళ నాయన ఏమన్నాడు తెలుసా? నీకు నా సంపద ఆస్తి అంతా నీకు రావాలంటే నువ్వేం చేయాలా? యేసుప్రభును విడిచిపెట్టు, నేను చెప్పినట్టు విను, నీకు మొత్తం నీ పేరు మీద ఎంత రాసిస్తాను ఆయన అన్నాడట. ఈ ఆస్తుల కంటే అంతస్తుల కంటే యేసుప్రభు నాకు గొప్పోడు. మీరంటే ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం ఉంటారు తల్లిదండ్రులు? శాశ్వతం కాదు కదా మీరు. అంతే కదా, అంతే కదా. నాకు శాశ్వతమైన తండ్రి, నాకు శాశ్వతమైన ఆస్తి, నాకు శాశ్వతమైన అంతస్తు ఎవరు? యేసుప్రభు దొరికిన చాలు. ఇప్పటికి కూడా అన్న అలాగే నిలబడి ఎప్పుడన్నా వాళ్ళ నాయన్ని చూడడానికి, దేవుని ప్రేమను బట్టి తండ్రిని చూడడానికి పోతే ఆయన ఏమంటాడంట? ఎవరు నువ్వు అంటాడంట. గెట్ అవుట్ అంటాడంట. ఎందుకు? ఆయన ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు, హెబ్రోన్కి సేవకు వచ్చేటప్పుడు, ఇండ్లు దాటి వచ్చేటప్పుడు ఇక వాళ్ళ లిస్టులో లేడంట దైవప్రసాద్ అన్న. వాళ్ళ లిస్టులో లేడు. అంటే నా కుమారుడు కాదు, చచ్చిపోయాడు, దినం చేసుకున్నారంట. మొన్న చెప్పిండు నాకు అన్ని. నేను మన హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా, అన్నీ చెప్పుకొచ్చిండు ఆయన. తర్వాత ఆయన ఏం చేసిండంటే, వాళ్ళ నాయన మొత్తం దినం చేసుకున్నారంట బంధువులంతా వచ్చి, నా కుమారుడు చనిపోయాడు రండి అని. నాకున్నది ఈ ఆడబిడ్డలే, ఇంకా మగపిల్లలు లేడు. దినం చేసుకున్నారంట. ఆ రోజు తుడి చేసినట్ట, పేరు లేకుండా ఆస్తులు సంతకం పెట్టినట్ట డాక్యుమెంట్లో. నాకు నీ ఆస్తులతో అంతస్తులతో నాకు అవసరం లేదు, నాకు యేసుప్రభు దొరికిన చాలని డాక్యుమెంట్లో సంతకం పెట్టి వచ్చేసాడు. ఇప్పటికి కూడా వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఎప్పుడన్నా అడిగి పెళ్ళిళ్ళకు వాటికి ఇటుకి పిలుస్తారంట, పోడంట. ఎందుకు? నువ్వు యేసుప్రభుని విడిచిపెడితే, అంటే యేసుప్రభు కంటే గొప్పోడు ఆయన. యేసుప్రభు కంటే గొప్పోలా మీరు? యేసుప్రభు నాకు చాలా గొప్పోడు. ఆయన కంటే నాకు గొప్పది ఏం లేదు. గొప్ప దైవజనుడు ఆయన. భక్సింగ్ అంకుల్ కూడా ఏం చేసిండు? యేసుప్రభుని అంగీకరించిన తర్వాత వాళ్ళ నాయన కూడా ఏమన్నాడు? తల గుడ్డ ఇది సుట్ట తీసి ఆయన పాదాల దగ్గర పెట్టిందంట. ఎందుకు? వాళ్ళు చిక్కు మతస్థులు కదా, చిక్కోలు. తలకు అలాగే సుట్ట ఉంటుంది, అసలు తీయకూడదు. వాళ్ళు తీస్తే అది అంత తీస్తే అంత వాళ్ళకి ఒక దాని ఏమంటారు, చాలా చిన్నతనం, లేకపోతే వాళ్ళ కులానికి అది ఒక పెద్ద బ్యాడ్. అలాంటిది ఆ చుట్ట తీసి ఎవరి దగ్గర పెట్టిండు? భక్సింగ్ గారి పాదాల దగ్గర పెట్టిందంట. అయ్యా, నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టు, నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టని భక్సింగ్ గారు అన్నాడంట. యేసుప్రభును సరే నువ్వు మా ఇంటికి వచ్చినావు కానీ నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకో, బయట ఎవరికి తెలియదు అన్నాడు వాళ్ళ నాయన. అంటే ఆయన అన్నాడంట, యేసుప్రభువే నా ఊపిరి పీడ్చుకోకుండా ఇడుచకుండా బ్రతకగలనా? నేను బ్రతకగలనా? యేసుప్రభు నాకు ఊపిరి లాంటి వాడు. ఆయన గురించి ప్రకటించకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను అంటున్నాను. ఒకవేళ మిమ్మల్ని మీ ఇంట్లో నన్ను చేర్చుకోకపోయినా పర్వాలేదు, యేసుడు దొరికిన చాలు. బయటకు వచ్చేసిండు, ఫుట్పాత్ల మీద పండుకొని, ఇండ్లు లేక ఒంటరిగా సేవ చేస్తూ వచ్చిన గొప్ప దైవజనుడు. క్రీస్తు నిమిత్తము తన్ను తాను నష్టపరుచుకున్న వారిని మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయన ఎవరో కనుగొన్నారు, ఆయన ఎలాంటి వాడో కనుగొన్నారు. ఎందుకు కనుగొన్నాడు? నన్ను ఒక ముత్యములాగా ఆయన చూసిండు, తన ప్రాణము సమస్తాన్ని నాకు ఇచ్చిండు గనక ఇక నేను ఎవరి కోసం బ్రతకాలా? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఇప్పుడు నేను దేవుని సొత్తును గనక నేను ఆయన కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు. క్రీస్తును సంపాదించుకోవడం అంటే అంత సులభంగా దొరుకుతాడా? క్రయం చెల్లించాలి. క్రయం. ఎన్నో అవమానాలు, ఎంతో నష్టము. వింటున్నారా? ప్రభువు కొరకు ప్రభును సంపాదించుకోవడం. అలా చేసినప్పుడే మనం ధన్యులం.
గొప్ప సాక్ష్యము, దైవజనుల సాక్ష్యాలు కూడా వింటున్నా. కాబట్టి ఈ రాత్రి మనము కూడా విలువైన ముత్యముగా దానికి క్రయం ఇచ్చి తన కలిగినదంతా ఇచ్చి కొన్న యేసు ప్రభు దౌర్భాగ్యులమైన మనల్ని కొన్నాడు, ఆయన సొత్తుకు చేయబడిన మనము ఆయన మీద ఎంతవరకు మనం ప్రేమ చూపిస్తున్నాం అన్నది ఉపమానంలో ఉన్న భావం. ఆయన కోసం ఏ క్రయం చెల్లిస్తున్నావు నువ్వు, ఏ సమయాన్ని ఆయన కోసం ఇస్తున్నావు, ఏ కష్టజీతం ఆయన కోసం ఇస్తున్నావు నువ్వు. నీ దేహమే ఆయనది, దేహం ఆయనది, ఆయన సొత్తు. మన స్వార్థం కోసం మనం బ్రతుకుచ్చు యేసు ప్రభు అని ఆపద మొక్కులలాగా వచ్చి వెతికితే ఎట్లా చెప్పండి? ఆయనకు బాధ కలగదా? చెప్పండి, బాధ కలగదా? అందుకనే ప్రభు మనసు ఎరిగిన వాడెవడు రాయడు. ఆయన మనల్ని కొన్నవాడు గనక మనం ఆయన కోసం బ్రతుకుదాం, తీర్మానం చేద్దాం. ప్రభువా, నీవు నన్ను రక్షించినావు, నా కోసము నీకు కలిగినంతా అమ్మి నన్ను కొన్నావు, నేను నీ సొత్తు, నేను నీ కోసం బ్రతుకుతాను. నాకేదైనా ఉందంటే నీకు వేరుగా ఏది కూడా నేను పెట్టుకొని నేను బ్రతకలేను. నాదే నీది, నాదంతా ఏంటి? నీదే. నీ పాదాల దగ్గర పెడుతున్నా. నా ఆరోగ్యము, నా కష్టము, నా బలము, నా తెలివి, నా సమయము అంతా ఎక్కడ పెడుతున్నా? పాదాల దగ్గర పెడుతున్నా. నీకంటే నాకు ఎక్కువైంది ఏం లేదు ప్రభు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నిన్నే గౌరవిస్తా, నీకోసం బ్రతుకుతా, నీకోసం నిన్ను ప్రకటిస్తా, నీకు సాక్షిగా బ్రతుకుతా అని తీర్మానం.